గారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇంకా బాలకోటే గారు మాట్లాడాలి ఒకసారి. వారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. బాలకోటే గారు చూశారు కదా, రాజధాని ఫైల్స్ అంటే సినిమాలు కాదు గొడవ, రాజధాని ఫైల్స్ వ్యూహం ఇంకా రిలీజ్ కావాలి. సో ఈ రెండిటికి సంబంధించి హీరో విలన్, ఒక సినిమాలో హీరో చంద్రబాబు, ఇంకో సినిమాలో హీరో జగన్మోహన్ రెడ్డి గారు. వాసుదేవరావు గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న సోదరులందరూ కూడా. ఇప్పుడు వ్యూహం, రాజధాని ఫైల్స్ అనే రెండు సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం. అవును, వ్యూహానికి రాజధాని ఫైల్స్కి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వ్యూహం అనేది ఒక చెత్త, రాజధాని అనేది ఒక యథార్థ గాథ. సినిమాలు రెండు రకాలు వాసు గారు, ఒకటి కల్పిత కథలు, రెండేమో వాస్తవ కథలు. పాతకాలంలో ఉండేవారు కె బాలగోపాల్ గారు, కె బాలచందర్, కె విశ్వనాథ్, బి నరసింహారావు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాస్తవ కథాంశాలు తీసుకునేవాళ్ళు. ఆకలి రాజ్యం సినిమాలో కె బాలచంద్ర గారు ఆకలి రాజ్యం సినిమా చూస్తే ఆకలి ఎలా ఉంటో అర్థమయ్యేది. ఆకలి అంటే ఎట్ట అర్థమయ్యేది, నిరుద్యోగం అంటే అర్థమయ్యేది. విశ్వనాథ్ గారు తీసే సినిమాలో అగ్రవర్ణాలు, నిరుపేదలు, వర్ణాంతరాలు, వాటి మధ్య తేడాలు, అంటే సమాజానికి ఒక హితవచనాలు ఉండే. దాసనారాయణరావు గారు, నారాయణమూర్తి గారు విప్లవాల గురించి, బి నరసింహారావు గారు అయితే తెలంగాణ రజాకారుల ఉద్యమం గురించి ఇవన్నీ సినిమాలు తీశారు. కాలానుగుణంగా ఇప్పుడు ఏంటంటే రూపాయి బిళ్ళ చుట్టూ తిరుగుతుంది. సరే, రామ్ గోపాల్ వర్మ లాంటి యొక్క దర్శకులు, వాళ్ళు దర్శకులు కాదు, వాళ్ళు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఓహోం ఓహోం భాయ్, ఓహోం ఓహోం భాయ్ అని మోసే బోయలు. ప్రభుత్వం పారితోషికాలు ఇస్తే ఆ డబ్బుల్ని రుచి చూసుకుంటూ ప్రత్యక్ష పార్టీల మీద కానీ ప్రజల మీద కానీ నిప్పులు చల్లటం, కారాలు వేయటం, గ్లాసులతో మందు తాగుతూ మహిళల్ని అసభ్యంగా చూపించడం వాళ్ళ యొక్క ప్రవృత్తి. అటువంటి వాళ్ళని ప్రభుత్వాలు పెంచిపోతుంటే అది ఆ సినిమా పరిస్థితి. ఈ రోజున అమరావతి అనేది అది రైతుల శ్రమ, రైతులు పంటలు పండిస్తారు, కష్టపడతారు, వాళ్ళు శ్రమ చేస్తారు కాదు. ఒక దాష్టీకం మీద జరిగిన మహిళల పోరాటానికి ఒక దృశ్య రూపకం అది. ఆ సినిమాలో మొదటి ఇతివృత్తంగానే ఒక మాట చెప్తాడు డైరెక్టరు, ఒక అహంకారం, ఒక వ్యక్తి అహంకారం, వేల మంది రైతుల కన్నీళ్లు, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక అఘాతం అని చెప్తాడు. ఎవరో పుట్టిన బిడ్డకి నువ్వు లాలపోసి జోలపాటం ఏంటిరా అనే కథాంశంతోనే, ఇతివృత్తంతోనే కథ సాగింది. అమరావతి అనేది ఒక వాస్తవం. అక్కడ శ్రమలో పడ్డారు. భూములు ఎందుకు ఇచ్చారు, భూముల్లో కుంభకోణాలు జరిగినాయా, జరగలేదా, జరిగితే ఎలా జరిగినాయి, ఎన్ని వేల ఎకరాలు రిజర్వ్లు భూముల్ని అక్వైర్ చేశారు అనేది ఈ ప్రభుత్వం 5 ఏళ్ళుగా పరిపాలన చేసింది ఆ భూముల్లోనే. వాళ్ళు చెప్తున్న అవినీతి జరిగిందన్న చోటే సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలన ఏడ్చింది, తగలబెట్టింది ఆ అమరావతి నుంచే. అక్కడ ఏదో జరిగింది ఏమీ జరగల. రాష్ట్రాన్ని వల్లకాడు చేసే విధంగా ఒక సామాజిక వర్గాన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు, ఒక సామాజిక వర్గాన్నే వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. వెరసి ఏమైందంటే ఏనుగు లాంటి రాజకీయ పార్టీ పీనుగయ్యింది. బొలోమంటూ తన పార్టీలో ఉన్న నాయకులే వెళ్ళిపోతున్నారు పరిస్థితి. ఇవన్నీ నేను రాజకీయాలు మాట్లాడను, కానీ నేను సినిమా గురించే మాట్లాడదలుచుకున్నా. ఈ సినిమా అనేది తెలుగు ప్రజలు ఆదరించదగ్గ విషయం. ఇది తెలుగు చరిత్రగా ఒక కొత్త వన్నె తెచ్చిన చరిత్ర. 1600 రోజులుగా మహిళలు ఇన్ని చెరలు బట్టి ఉద్యమాలు చేయటం అనేది మనం గర్వించదగ్గ అంశం. పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసిన, ఎదురు రొమ్ము మీద చెయ్యి పెట్టి అరెస్ట్ చేసిన, పోలీసులు బూట్ల సప్పుడుతో గ్రామాలను కల్లోలం చేసిన, కల్లోలిత చట్టాలు లేకుండా అప్రకటిత యుద్ధం చేసిన, ముఖ్యమంత్రి గారు పరదాల చాటున తుపాకుల మాటున ప్రయాణాలు చేసిన, వాటన్నిటి కూడా ఓర్చుకొని మహిళలు ఒక యుద్ధంలాగా పోరాటం చేశారు. అందులో ఒక మాట ఉంది, బిడ్డలకు జోలపాట పాడటం తెలిసిన తల్లి ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని. మహిళలు ఉద్యమాల్లోకి వస్తే రాష్ట్రాల భవిష్యత్తు మారిపోతుంది. నిజమే, మొత్తం తెలుగు నేల మీద కాదు, మొత్తం దేశ చరిత్రలోనే మహిళలు చేసిన ఉద్యమాల స్ఫూర్తే వేరు. ఈ రోజున అమరావతిలో కానీ మొన్న మీరు చూశారు కదా సార్, 43 రోజులు అంగన్వాడీ టీచర్లు వేతనాల కోసం ధర్నా చేస్తే ప్రభుత్వం భయపడిపోయింది కదా, అత్యవసర చట్టంలోకి తెచ్చి ఎస్మా ప్రయోగించింది కదా, వాళ్ళని భయపెట్టి ఆ ఉద్యమాన్ని ఆపేలా చేసింది కదా, భయపడింది కదా. ఆశా వర్కర్గా భయపడలా,
భవన నిర్మాణ కార్మికులు భయపడలా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉన్నమాట యథార్థం, అందరూ రహదారుల మీదకి వస్తున్న మాట యథార్థం. ఆ నేపథ్యంలో సినిమా తీస్తే ఇప్పుడు లేళ్లప్రెడ్డి గారికి అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆ సినిమాతో సంబంధం లేనప్పుడు లేళ్లప్రెడ్డి గారు పిటిషన్ అయినక్కర్లా, అయినా ఈయన చేసిన ఏమవుతుంది? ఇప్పుడు అది ఒక సెన్సార్ సర్టిఫికేట్తో వస్తుంది. వెంటనే వాళ్ళ కోర్టు ఏం చేసింది? పరిశీలించింది, సర్టిఫికెట్లు చూసింది. ఈ సర్టిఫికెట్ ప్రకారంగా అన్నిటికీ ఆమోదం ఉందని చేసింది. వ్యూహం రాజకీయ చిత్రం, వ్యూహం రాజకీయ, అది కూడా విడుదలైతే విడుదలవ్వచ్చు. ఏదైనా ప్రజలు పాలైనా నీళ్ళైనా విషమైనా మనం చెబుతూ ఉంటాం. మీకు మాట చెప్తాను. ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎలాంటి ఛానల్ లేదు, ఎలాంటి పత్రిక లేదు, ఎలాంటి మీడియా సపోర్ట్ లేదు. ఆయన మీడియా లేకుండా ఆఖరికి ఆయన తిరగటానికి డబ్బులు కూడా లేవు. ఆయనకు మోహన్ రెడ్డి గారు లాంటి యొక్క రెడ్డి సామాజిక వర్గ అంగబలం కూడా లేదు. ఆయన ఏకాకి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మీద వీళ్ళందరూ కూడా దుష్టంగా దాడి చేస్తున్నారని చెప్తారు. మనం నమ్మాలి. మనం నమ్మకం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ మధ్య అయితే వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ 4వ రాజధాని కావాలంటున్నాడు. నేను ఇదే మీటింగ్ లో బాలకోటే గారు ఒక్క నిమిషం, నిజంగానే ఆయన ఒంటరోరా? ఆయనకి పత్రికలు మీడియా ఏం లేవంటారా? లేవు సార్. అతను చాలా నిరుపేద. ఏనాడు ఆయన మీద సిబిఐ కేసులు లేవు, సిఐడి కేసులు లేవు. మనం జైలుకి వెళ్తున్నామని మనం అంటున్నాం తప్ప అది కూడా అబోధ కల్పనే. శంకరాచార్యులు అని చెప్పేసి అని ఒక శాస్త్రాచార్యులు ఉంటాడు, గజం మిథ్య పలాయన మిథ్య అంటాడు. ఆ స్వామి ఏదో పూజ చేస్తుండంటే శిష్యులకు చెప్తూ ఉంటుంటారు, అంతా మాయారా, లోకమంతా మాయా, మీరు మాయా, నేను మాయా అని చెప్తుంటే ఈ లోపల రాజుగారి పట్టపటేనుకు వస్తూ ఉంటుంటుంది. ఆ పట్టపటేను చూసేసి శంకరాచార్య గారు లేచి పరిగెత్తుతాడు. అదేంటి స్వామి ఏనుగుని చూసి పరిగెత్తుతున్నారు, మిథ్య అన్నారు కదంటే, ఏనుగు రావడం మిథ్య, మీరు చూడటం మిథ్య, నేను పరిగెత్తడం మిథ్య అంటాడు. ఈ రాష్ట్రంలో మరి పేదల యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఋషికొండను తెలిసి 430 కోట్ల రూపాయలతో భవనం కట్టింది కూడా నిరుపేదే కదా. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవటానికి పనికి వస్తాయి. ఇప్పుడు నిజంగా ప్రజలు అధికార పార్టీకి పట్టం కడతారా ముఖ్యమంత్రి గారు అనుకుంటే చొక్కాలు మడతాయండి అని ఎందుకంటారు? చొక్కాలు దేనికి మడతేస్తారు? మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చొక్కాలు దేనికి మడతేస్తారు వాసుదేవ్ గారు? కొట్టుకోవటానికా, చంపుకోవటానికా, నరుక్కోవటానికా? ఇది ప్రజాస్వామ్యమే కదా. ప్రజాస్వామ్యంగా చొక్కాలు మడతేసి ఏం చేస్తారు చెప్పండి? మనలో మాట సిద్ధం అంటే అర్థమే చెప్పండి. ఇప్పుడు కాలకేయులు నినాదం కాదు అది. సిద్ధం అని ఎవరంటారు? కాలకేయులు అంటే రాక్షస సమూహం ఉంటుంది. దేనికి సిద్ధం ప్రజాస్వామ్యంలో? మొన్నేమో ఒక ఛాన్స్ ఇవ్వండి, 2 చేతులు దండం పెడుతున్నానని చెప్పేసి ఇలా ముక్కులిత అక్షరాలతో దండం పెట్టారు, అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు దోల తీర్చింది. ఇప్పుడు రెండోసారి ఏమన్నారు? సిద్ధం, చూసుకుందాం రండి, కొట్టుకుందాం రండి అంటున్నారు.